చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. మా కొంపకి దరిద్రం పట్టుకుంది నీ వల్లే. మేమీరోజు ఇలా ఉండడానికి కారణం నువ్వే. మా దగ్గర ఉన్నన్ని రోజులు మా అత్తయ్య ఆరోగ్యంగానే ఉంది. డాక్టరు నెల రోజుల దాకా బతుకుతుంది అనింది. కానీ నీ ఒళ్ళో పడుకుంది, ప్రాణం వదిలింది. కాదు, ప్రాణం పోయింది. అమ్మా, ఏమైంది నీకు? నాన్నమ్మ కలవరిస్తుంటే డాక్టర్ గారు పిలిపించమంటేనే కదా నేను ఫోన్ చేసి యశోదను రమ్మని చెప్పింది. నువ్వెన్ని మాటలన్నా, అవమానించినా, ఆఖరికి తన క్యారెక్టర్ బ్యాడ్ అని వేలెత్తి చూపించినా అన్నీ మర్చిపోయి నాన్నమ్మ కోసం వచ్చింది. అలాంటి మంచి మనసున్న యశోదని నోటికొచ్చినట్టు మాట్లాడకమ్మా, ప్లీజ్. అవును దాక్షాయిని, అమ్మ మనల్ని ఎవరినీ దగ్గరకు కూడా రానివ్వలేదు. కాని యశోదని కలవరించింది. యశోద ఒడిలోనే ప్రశాంతత ఉంటుందని, తన ఒడిలోనే శివైక్యం అవ్వాలని గోలగోల చేసి యశోదని పిలిపించుకుందేమోనని నాకనిపిస్తుంది. అత్తయ్య గారికి కాదు, మీకు బ్రెయిన్ వర్క్ చేయట్లేదు. మీరు ఎన్ని చెప్పినా ఇది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. యశోద, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. ఈ గుమ్మం దాటి పరాయి మనిషిగా నువ్వింట్లో కడుగుపెట్టిన ప్రతిసారి నీ అవమానం ఎదురవుతూనే ఉంటుంది యశోద. అమ్మా, ఇప్పుడు యశోద బయటికి వెళ్తుంది పరాయిదాన్లాగా. కానీ ఒకరోజు మళ్ళీ ఈ ఇంటికి వస్తుంది కుడికాలు పెట్టి. అర్థమైందనుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు హరి? నువ్వు అసలు ఆలోచించే మాట్లాడుతున్నావా? నేను 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఇది మామూలు విషయం కాదు యశోద, మనసుకు సంబంధించింది. హరి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది కేవలం నా మీద జాలితో అయ్యుంటుంది. నీ చిన్నప్పటి స్నేహితురాలు బాధపడుతూ ఉంటే, నలుగురు 4 మాటలు అంటూ ఉంటే అది భరించలేక నువ్వు ఈ నిర్ణయానికి వచ్చుంటావు. అంతకు మించి ఏమీ ఉండదు. లేదు యశోద, నేను నా మనసులో మాటే చెప్తున్నాను. నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నావో ఒక్క రీజన్ చెప్పు.
నేను నిన్ను పెళ్లి చేసుకుంటేనే మా ఇంట్లో మనుషులే కాదు, సమాజానం కూడా నిన్ను ప్రశ్నించడం ఆపేస్తుంది. నీ వైపు వేలెత్తి చూపించడం మానేస్తుంది. నన్నెందుకు పెళ్లి చేసుకోకూడదు అనే దానికి నేను చాలా కారణాలే చెప్తాను హరి. ముందుగా నిన్ను కన్ని పెంచిన అమ్మా నాన్నల గురించి ఆలోచించి వద్దంటున్నాను. ఆ తర్వాత నా జీవితంలో ఏం జరిగిందో నాకే తెలీదు, కానీ ఈ సమాజం దృష్టిలో నేను తప్పు చేసిన దానిలా మిగిలిపోయాను. అలాంటి నన్ను పెళ్లి చేసుకుంటే అందరూ నిన్ను చులకనగా చూడొచ్చు, రకరకాల మాటలు మాట్లాడొచ్చు. అంతేకాదు హరి, నువ్వు మంచి అబ్బాయివి, చదువు ఉంది, సంస్కారం ఉంది, బోల్డంత ఆస్తి ఉంది, ఎదుటి వారిని అర్థం చేసుకునే మనసుంది. ఇన్ని మంచి లక్షణాలున్న నువ్వు ఒక బిడ్డకి తల్లినైనా నన్ను పెళ్లి చేసుకుంటానంటే అది అత్తయ్యే కాదు, ఆ స్థానంలో ఉన్న ఏ తల్లి ఒప్పుకోదు. తన కొడుకు బాగుండాలి, తన కొడుకు అందరికంటే గొప్పగా ఉండాలి అని ప్రతి తల్లి ఆలోచిస్తుంది. నాకు అత్తయ్య మీద ఎలాంటి కోపము లేదు. యశోద, నా నిర్ణయం నీకు చెప్పాను. నీకు నచ్చితే మనిద్దరం పెళ్లి చేసుకుందాం, లేదంటే నేను ఇలాగే నీకు తోడుగా ఉండిపోతాను. హరి, నీకేమైనా పిచ్చి పట్టిందా హరి? ఒకసారి చెప్తే అర్థం కాదా? నువ్వు ముందు అత్తయ్య వాళ్ళ గురించి ఆలోచించు, తర్వాత నా గురించి ఆలోచిద్దు గాని. మా అమ్మ వాళ్ళ గురించి ఆలోచించడానికే ఉంది. మా అమ్మ నేను ప్రేమగా చూసుకుంటాను. నాకంటే ఎక్కువ ప్రేమగా కోడలుగా నువ్వు వస్తే చూసుకుంటావు. నీకు చదువు లేదా? ఉంది. నువ్వు చెప్పిన సంస్కారం నాకంటే నీకే ఎక్కువ ఉంది. మంచితనంలో కూడా నీ దరిదాపుల్లోకి నేను రాను. నేను ఆల్రెడీ మా అమ్మకి నా నిర్ణయం చెప్పేశాను. నీ నిర్ణయం మీద ఆధారపడి మన భవిష్యత్తు ఉంటుంది. ఆలోచించే యశోద. హరి, నువ్వు కోపంలో ఉన్నావో ఆవేశంలో ఉన్నావో తెలీదు కానీ నువ్వు మళ్ళీ ఆలోచించుకోవడానికి, నేను ఆలోచించుకోవడానికి టైం మన మధ్య ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తోంది. ఎంతకాలమైనా నేను ఎదురు చూస్తాను యశోద. అప్పటి వరకు నీకు తోడుగా నిలబడతాను. సరే సరే, నేను నీరజ ఇంటికి వెళ్ళొస్తాను. నేను అక్కడ చాలా తేల్చుకోవాల్సినవి ఉన్నాయి. అసలే నా కోసం ఊర్మిళ సమాధి కూడా రెడీ చేసి పెట్టింది. ఏదో ఒక రోజు ఆ సమాధిలోకి నన్ను పంపించేయాలని ఊర్మిళ అనుకుంటోంది హరి. అలాంటి నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం, మనిద్దరం కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను అని ఆశలు పెంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఒకసారి నువ్వే ఆలోచించు. ఎంతమందిని చంపావు? నేను ఒక్కదాన్ని చంపలేకపోతున్నావా? లేదు మేడం, అదే త్వరలో యశోద సంగతి చూసి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మేడం. నిన్ను ఒక్కన్నే నమ్మి నేను సైలెంట్గా ఉంటే ఇంత పెద్ద సంస్థానాన్ని నిర్మించుకోలేనురా. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేస్తాను. అమ్మా, మంచినీళ్ళు. ఆ గ్లాస్ ఎవరికి? అదే తల్లి, ఇందాక మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నారు కదా, ఆయనకు కూడా తెచ్చాను. వాడు వెళ్ళిపోయాడులే. నాతో పాటు వాడికి నీళ్లు తాగే అర్హత లేదు. నాతో కలిసి తినాలన్నా, తాగాలన్నా, కూర్చొని మాట్లాడాలన్నా వాళ్ళకి ఒక స్థాయి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వొక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడైనా కానీ, ఎంత మందిలో ఉన్నా కానీ నీళ్లు లేదా కాఫీ అడిగితే నా ఒక్కదానికే తీసుకొనిరా. నాకు అందరూ సమానమనే సూత్రమే పనికిరాదు.
అందరికంటే నేనే ఎక్కువ. అట్టాగే తల్లి. ఏంటలా చూస్తున్నావు? ఆ, ఆ, అది కా తల్లి, మీరిందాక నన్ను దేవకి అని పిలిచారు. దేవకి ఎవరు తల్లి? నా పేరు జయ కదా. కదా, మర్చిపోయాను. అయినా దాని పేరు నా నోటి వెంట ఎందుకు వచ్చింది? తల్లి, ఎందుకు తల్లి ఆ అమ్మంటే అంత కోపం మీకు? నువ్వు చెప్పావే ఒక దుష్టశక్తి అని. ఆ దుష్టశక్తి ఎవరో కాదు, అదే. అది చచ్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు జయ. అది వెంటనే చావాలి. దానికి చావుని ప్రసాదించమని నేను ప్రతిరోజు దేవుణ్ణి మొక్కుకుంటున్నాను. అయితే నేను రోజా కొండదేవని మొక్కుకుంటానులే అమ్మా, దుష్ట శక్తులు చచ్చిపోవాలని. అలాగే మొక్కుకో. ఏవైనా పూజలుంటే అవి కూడా చెయ్యి. అలాగే తల్లి. ఆ, తల్లి, మీకు చెప్పాను కదా నా తమ్ముడిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తానని. ఈ రోజు తీసుకెళ్తాను తల్లి. సరే, తీసుకెళ్ళు. ఆ, ఆగు జయ. నీలాంటి వాళ్ళకి అంజనం వేయడం అనేది వచ్చుంటుంది కదా. ఆ అంజనం వేసి యశోద ఎక్కడుందో చూడు. ఏంటి అలా అయిపోయావు? అంజనం వేస్తావా? ఆ, ఆ, అట్టాగే తల్లి. ఇప్పుడు వేస్తావా? ఓ, ఆ, మీరు అడిగినట్టు అంజనం వేస్తాను తల్లి, కానీ ఇప్పుడు కాదు. దానికి సమయం సందర్భం చూసుకోవాలా. దానికి చాలా లెక్కలుంటాయి తల్లి. అంజనం ఏంటి మమ్మీ? ఎవరి కోసం వేస్తున్నావు? ఆ, ఊరికే అడిగానులే. జయ లాంటి వాళ్ళు అంజనం వేసి జరిగింది జరగబోయేది చూసి చెప్తూ ఉంటారు కదా, అందుకే పాప భవిష్యత్తు గురించి అంజనం వేయమని అడుగుతున్నాను. మమ్మీ, నువ్వు ఇంత చదువుకున్నావు, ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించావు, అయినా నువ్వు ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతావేంటి? ఆ, పాప నిద్రకొచ్చినట్టుంది నీరజ, వెళ్ళి పడుకోబెట్టు. మనం తర్వాత మాట్లాడుకుందాం. అది అలాగే అంటుంది. నువ్వు రేపు అంజనం వేయడానికి రెడీగా ఉండు. నేను నీరజని సంజయ్ని బయటికి పంపిస్తాను. అవును తల్లి, మీ అమ్మాయి గారికి యశోద విషయం తెలీదా? తెలీదు. దానికి ఏ విషయాలు తెలీవు. అయినా నీకవన్నీ అనవసరం. చెప్పింది చెయ్యి. అలాగే తల్లి. ఇప్పుడు నాకు అంజనం వేయడం రాదు కదా, రేపెలా మేనేజ్ చేయాలి? భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. చెప్పు హరి. యశోదమ్మా, మీరేనా? అవును బాబాయ్, నువ్వు అసలు గుర్తుపట్టలేదా? అస్సలు గుర్తుపట్టలేదమ్మా. ఇంతకీ ఈ వేషం ఏంటి? అదో పెద్ద కథలే బాబాయ్. బాబాయ్, బన్నీ లేడా? బయటికెళ్ళాడమ్మా. ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాడు. టీ చల్లగా అవుతుంది, తాగండమ్మా. బన్నీ రాగానే బన్నీని తీసుకుని ఊర్మిళ చెప్పిన హాస్పిటల్కి వెళ్తాను హరి. నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి ఊర్మిళ హాస్పిటల్ అడ్రస్ చెప్పింది.
నీతో పాటు నేను వస్తాను యశోద. వద్దు హరి, నన్ను అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా గుర్తుపడితే నాతో పాటు వచ్చినందుకు నిన్ను కూడా చంపేస్తారు. నా వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు. ఇంకా ఆపుతావా యశోద? అందరితో పాటు నన్ను కలిపి చూడకు. నేను వేరు, అందరు వేరు. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం వేరు. అది కాదు హరి. అంతేలే, నేను నువ్వు నా దానివి అనుకోవడం తప్ప నువ్వు ఏ రోజు నన్ను అలా అనుకోలే. అందుకే ఎప్పుడు చూసినా నన్ను దూరం పెడుతూ ఉంటావు. అయ్యో అదేం కాదు హరి, నేననేది ఆ ఉద్దేశంతో కాదు. మరి ఏ ఉద్దేశంతో అంటున్నావు చెప్పు. చెప్తున్నాను విను. ఒకవేళ నేను ఆ ఊర్మిళకి దొరికిపోతే ఆ ఊర్మిళ నన్ను చంపేస్తుంది. నేనొక్కదాన్నే వెళ్తే నన్నొక్కదాన్నే చంపేస్తారు. అదే నాతో పాటు నువ్వు కూడా వస్తే నిన్ను కూడా చంపేస్తారు. మనిద్దరం చనిపోతే ఊర్మిళ సంగతి ఎవరు చూస్తారు? నువ్వు అలాంటి ఎంతో మంది ఆడపిల్లల్ని ఆ రాక్షసి పొట్టన పెట్టుకుంది. ఎంతమందికి సమాధులు కడుతుందో నా కళ్ళారా చూశాను. అలాంటి రాక్షసిని వదిలేద్దామంటావా? దయచేసి అర్థం చేసుకో హరి. బన్నీనైతే నా తమ్ముడు అని తీసుకువెళ్తాను. వాళ్ళకి అనుమానం రాదు. సరే యశోద, నీ ఇష్టం. నేను వెళ్తున్నాను. హరి చెప్పేషోదా. ఏంటి నా మీద అలిగావా? కోపం వచ్చిందా? నీ మీద నేను కోపడ్డం జరగదులే కానీ విషయం ఏంటో చెప్పు. హరి, నా గతంలో నాకు తెలియకుండా నా వ్యక్తిత్వం మీద పడ్డ మచ్చని తొలగించుకోవటానికి, అలాగే నాకు తెలియకుండా నా కడుపులో బిడ్డ ఎలా పెరిగిందో తెలుసుకోవటానికి నేను ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాను. ఇక్కడి దాకా రావడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఈ ఛాన్స్ నేను మిస్ అయితే మళ్ళీ ఇటువంటి అవకాశం నాకు వస్తుంది అనే నమ్మకం నాకు లేదు. అందుకే ఎలాగైనా సరే ఈరోజు నేను నా గతానికి సంబంధించిన ఎన్నో చిక్కు ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలి. ఏంటక్కా అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు బన్నీ. ప్రాబ్లం ఏంటి? తల్లి, ఈడు నా తమ్ముడు బన్నీ తల్లి. ఈడు ఈ మధ్య సరిగ్గా అన్నం తినడం లేదు. ఏంట్రా అని అడిగితే ఆకలేయడం లేదు అంటున్నాడు. 4 రోజులయ్యిండదు సరిగ్గా తినక. భయం వేస్తుండదు తల్లి. 4 చాపు. ఈ టెస్ట్లు ఈ అబ్బాయికి చేయండి. తర్వాత ఆ రిపోర్ట్స్ తీసుకుని నా దగ్గరకు రండి. అలాగే డాక్టర్. నన్ను వదలండి, వదలండి, నన్ను వదలండి. నేను ఎక్కడున్నానో చెప్పండి. వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి. డాక్టర్, ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చింది. వాట్? పద. ఈ డాక్టర్ని ఎలాగైనా ఫాలో అవ్వాలి. డాక్టర్ గారు, మీరు టెస్టులు చేస్తా ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. నువ్వు నాతో రా.
నన్ను వదలండి, నేను వెళ్ళాలి. కంగారు పడకమ్మా, నీకేం కాలేదు. నన్ను వెళ్ళనివ్వండి. ఏం కంగారు పడకు. నన్ను వదలండి, మీకు చెప్తే అర్థం కాదా? నన్ను వదలండి. అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నేను హాస్పిటల్ ఎందుకు జాయిన్ అయ్యాను? అసలు నా కడుపులో బిడ్డ ఎలా పెరుగుతుంది? నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, ఇంకా పెళ్లి కాలేదు. అలాంటప్పుడు నేను ఎలా ప్రెగ్నెంట్ అవుతాను డాక్టర్? అబ్బా, తలనొప్పి వస్తుందేంటి? భరించలేనంతగా వస్తుంది. అబ్బా, తలనొప్పి వస్తుంది. ఎక్కువ ఆలోచించకమ్మా. అమ్మా, నర్స్, ఆ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఎలా ఇవ్వు. నన్ను వెళ్ళనివ్వండి. నర్స్, నువ్వు అమ్మాయిని వదిలే. అమ్మా, నీకేం కాదు, నేను ఉన్నానుగా. నువ్వేం కంగారు పడకు. చెప్పండి, అసలు నన్ను ఏం చేస్తున్నారు? నేను ఎక్కడున్నాను? నాకేం జరుగుతోంది? చెప్పండి డాక్టర్, నాకేం అర్థం కావట్లేదు. నాకేమో తల తిరుగుతోంది. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నీకేం కాలేదమ్మా, నేనున్నాను కదా. ఈ మచ్చంటే యశోద? నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, ఆ తర్వాత నుంచే ఈ మచ్చ ఉంది. నీ బ్రెయిన్కి ఎవరో సర్జరీ చేశారు. అయ్యో, అంటే నేను కూడా తనలాగే ప్రెగ్నెంట్ అయ్యానా? బ్రీతింగ్ హెవీగా తీసుకో. నొప్పిగా ఉందా? లేదు మేడం. నాలుక చూపించు. ఏమేం తిన్నావు? మీకు అసలు బుద్ధుందా? మీకు వేరే పనేమీ అప్పచెప్పలేదు కదా. ఈ ఒక్క అమ్మాయిని చూసుకోమనే కదా చెప్తున్నావు. కోమాలో ఉన్న అమ్మాయి స్పృహలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా పల్స్ రేట్ పెరుగుతుంది. కనీసం మీరు అది కూడా గమనించడం లేదా? ఎందుకు మీరందరూ ఇంకోసారి ఇటువంటి జరిగిందంటే చంపేస్తాను. ఈ విషయం ఊర్మిళకి చెప్పకండి, అనవసరంగా టెన్షన్ పడుతుంది. అలాగే అలాగే మేడం.
నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు కదా, అక్కడ ఏం జరిగిందో ముందు అది చెప్పు. ఎన్ని రోజులు నా జీవితంలో నాకు తెలియకుండా జరిగిన సంఘటనని నాకు జరిగిన అన్యాయాన్ని నా కళ్ళ కట్టినట్టు చూశాను హరి. నేను బండిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళానా? అది హరి జరిగింది. నమ్మలేకపోతున్నాను యశోద, నువ్వు చెప్పిందంతా. ఊర్మిళ వెనక ఇంత కథ ఉందా? మనం అనుకుంటున్నట్లు ఊర్మిళ ఒక వ్యక్తి కాదు, ఇప్పుడు ఒక శక్తి అయిపోయినట్లుంది. అవును హరి, అక్కడ వాతావరణం చూసిన తర్వాత నాకు కూడా అదే అనిపించింది. లాభం లేదు యశోద. ఇంతకాలం నాకు ఎదురు లేదు అని అనుకుంటున్న ఊర్మిళకి మనం ఎదురు తిరుగుదాం, ఎదురు నిలబడదాం. బయట ప్రపంచానికి ఊర్మిళ అనేది ఒక మంచి వ్యక్తిగానే తెలుసు, కానీ రాక్షస్ అని ఎవ్వరికీ తెలీదు. అందుకే ఆవిడ వైపు ఎవ్వరూ వేలెత్తి చూపలేదు, ఆవిడ్ని అనుమానించడం లేదు. కానీ నీ జీవితంలో జరిగిన దానికి నువ్వే ప్రత్యక్ష సాక్షివి. నీలాగే వందల మంది, వేల మంది అమ్మాయిలు కూడా అన్యాయం అయి ఉండొచ్చు, అవుతూ ఉండొచ్చు. వెంటనే మనం ఊర్మిళ అంతు చూడాల్సిందే. అవును హరి, మనం ప్రూఫ్స్ అన్ని సంపాదించి పోలీసులకు చెప్తే తనకు శిక్ష పడుతుంది. అప్పుడు ఊర్మిళ చేసే అన్యాయాలన్నీ బయటకొస్తాయి. వాటన్నిటితో పాటు నా గతం కూడా నాకు తెలుస్తుంది. ఆ ఊర్మిళకి శిక్ష పడితే నేను వెళ్ళి జరిగిందంతా నీరజకి చెప్పి నా బిడ్డ నాకు ఇవ్వమని బ్రతిమలాడుకుంటాను. నా బిడ్డ నేను తెచ్చుకుంటాను హరి. నువ్వు అడగగానే నీరజ ఇస్తుందనుకుంటున్నావా? ఇస్తుంది హరి. నీరజ ఊర్మిళలా కాదు. నీరజ చాలా మంచి అమ్మాయి. ఊర్మిళ చేసే ఏ చిన్న తప్పు కూడా నీరజకి తెలియదు. ఒకవేళ నీరజ ఆ బిడ్డ నాకే కావాలి అంటే తన కాళ్ళు పట్టుకునైనా సరే బ్రతిమలాడి నా బిడ్డ నేను దక్కించుకుంటాను. సరే యశోద, అలాగే చేద్దాం. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. నాన్నమ్మ పెద్ద కర్మ చేయడానికి నేను ఊరు వెళ్తున్నాను. నువ్వు తప్పకుండా రావాలి. అప్పుడే నానమ్మ ఆత్మ శాంతిస్తుంది. ఏంటి యశోద, మా అమ్మ గురించి ఆలోచిస్తూ భయపడుతున్నావా? నీకో విషయం చెప్పనా? నీ మీద మా అమ్మకి ఎంత కోపం ఉందో నా మీద కూడా అంతే కోపం ఉంది. అలా అన్నంత మాత్రాన నేను ఇంటికి వెళ్ళడం మానేస్తున్నానా? నాకు అమ్మ కాకుండా పోతుందా? నీకు అత్త కాకుండా పోతుందా? అందుకే ఇలాంటివేమి పట్టించుకోకు, ఆలోచించుకు. నానమ్మ కార్యానికి నువ్వు వస్తున్నావు అంతే. ఇంకో విషయం, నువ్వు వంజనం గురించి అడిగావు కదా? అవును హరి, నేను మర్చిపోయాను. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఇలా చేస్తే బయటపడే ఛాన్స్ ఉంది. ఏంటి హరి? అంతే, అర్థమైందా? నువ్వు ఇలాగే చెయ్యి. చేసినప్పుడు చాలా ధైర్యంగా ఉండు. ఏ మాత్రం అనుమానం వచ్చినా ఆ ఊర్మిళ నిన్ను అక్కడే చంపేస్తుంది. నాకెందుకో చాలా భయం వేస్తుంది హరి. నేను చేయగలనంటావా? ఆ ఊర్మిళకి అనుమానం రాకుండా నటించగలనంటావా? చూడు యశోద, నువ్వు ఈ భయానికి కాదు భయపడాల్సింది. నీ బిడ్డ నీకు ఎక్కడ దక్కదు అనే భయానికి నువ్వు భయపడాలి. అప్పుడే నువ్వు ధైర్యంగా అంజనం వేయగలవు. నమస్తే తల్లి. ఎందుకు అబద్ధం చెప్పావు జయ?
నువ్వు హాస్పిటల్కి వెళ్ళడానికి అసలు కారణం ఏంటి? నేను యశోదనని ఊర్మిళకి తెలిసిపోయిందా ఏంటి? ఏంటి మాట్లాడావు? నిన్నే అడుగుతోంది. నువ్వు హాస్పిటల్లో కలిసొచ్చిన డాక్టర్ పోచంపల్లి మేడం నాకు కాల్ చేసింది. మీ తమ్ముడికి ఆరోగ్యం బాగాలేదు అనేది నువ్వక్కడికి వెళ్ళడానికి పెట్టుకున్న ఒక సాకు మాత్రమే. నీ మనసులో ఏదో ఆలోచన పెట్టుకొని నువ్వక్కడికి వెళ్ళావు. చెప్పు జయ. నువ్వు చెప్తే నేను డీల్ చేసే పద్ధతి ఒకలా ఉంటుంది, అదే నేను తెలుసుకుంటే ఇంకొకలా ఉంటుంది. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు తల్లి. నేను ఆ హాస్పిటల్కి వెళ్ళేదాకా వాడికి ఏం కాలేదనేది నాకు తెలియదే తల్లి. నా తమ్ముడిటు చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. డాక్టర్ గారు రిపోర్ట్లన్నీ చూసి నిజం చెప్పేదాకా వాడికి ఆకలి వేయట్లేదని అనుకున్నానే తల్లి. కానీ వాడు రోజు బిర్యానీలకి చికెన్లకి అలవాటు పడి నా కూరలు నచ్చట్లేదనే విషయం చెప్తున్నాడు. రోజు వాడికి బిర్యానీలు, లెగ్ పీసులు, చికెన్లు నేనెక్కడ తీసుకురానే తల్లి. నా తమ్ముడిట్ట మోసం చేసేసరికి నా మనసు తరుక్కుపోయిందే తల్లి. నా బాధను చూడలేక మీరు మంచి డాక్టర్ అమ్మని చూడమని చెప్పినారు. కానీ అక్కడికి వెళ్ళాక ఆడు అబద్ధం ఆడాడని తెలిసింది. నా మనసుకి ఎంత బాధ అనిపించుండదో తెలుసా? సరే సర్లే, ఇక ఆపే. నేనింకా నీకు తెలిసే తీసుకెళ్ళావేమో అనుకున్నా. అయినా తల్లి, ఉత్తి పుణ్యానికి నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్తాను? నేను 4 ఏళ్లకు తిరుక్కుని సోది చెప్పుకుంటేనే కదా పొట్ట గడుస్తుంది. ఇప్పుడంటే దయాహృదయంతో మీరు ఆదుకుంటున్నారు. సరే, నేను నీకొక ఫోటో ఇస్తాను. నువ్వు 4 ఇళ్ళు తిరుగుతుంటావు కదా, ఆ అమ్మాయి ఎక్కడైనా కనిపించిందేమో చూడు. అలాగే ఇకపై కనిపిస్తుందేమో జాగ్రత్తగా మనుషుల్ని పరిశీలించు. అట్నే తల్లి. ఇదిగో, ఈ అమ్మాయి పేరు యశోద. ఈ అమ్మాయి ఎక్కడ కనిపించినా సరే వెంటనే నాకు చెప్పు. నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పు, నీకు కూడా ఒక ఫోటో ఇస్తాను. అమ్మ తల్లి, మీరు ఆ అమ్మాయి ఎంట పడితే ఆ అమ్మి సూతూ ఊరుకోదే తల్లి. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది అది? ఆ అమ్మి భయపడేది కాదు, సావుని లెక్కసేయదు తల్లి. ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు వదిలిపెట్టదే తల్లి. ఆ పిల్లకి ఎదురు వెళ్ళడం సావుకి ఎదురు వెళ్ళడమేనే తల్లి. ఇక ఆ పిల్ల వెనక పట్టం, ఆ పిల్లని ఎదకడం మానేయండి తల్లి. మీ మంచికే చెప్తుండాను. ఏం మాట్లాడుతున్నావు జయ? అయినా దీని మొహం చూసి నువ్వెలా చెప్పగలుగుతున్నావు? నేను చెప్పడం కాదే తల్లి, ఆ కొండదేవరే నాతో పలికిస్తాంది. జయ, నీకు కొంచెమైనా బుద్ధుందా? నేను మళ్ళీ చేస్తాను, ఉండరా. పాప దాని పాటికది ఆడుకుంటుంది కదా, నువ్వెందుకు దాన్ని కదిలిస్తున్నావు? అసలు పాపని ఎందుకు ముద్దు పెట్టుకున్నావు? అదేంటి తల్లి, పాప ముద్దొచ్చి ముద్దు పెట్టుకుని ఉండాను. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నువ్వు పాపని ముద్దు పెట్టుకోవటానికి వీల్లేదు. ఎలా పడితే అలా పాపను ఎత్తుకోవటానికి అస్సలు వీల్లేదు. చిన్నపిల్లల్ని ఎంత కేరింగ్గా చూసుకోవాలో తెలుసా? ఎలా పడితే అలా వాళ్ళని ఎత్తుకుంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పాపకి రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే
బాధపడేది మేము, నువ్వు కాదు. ఇక మీద నుంచి ఇంటికొచ్చిందానివి. నీ పని నువ్వు చూసుకో, ఒక మూలను కూర్చో. అంతేకాని పాపని మాత్రం నువ్వు ముట్టుకోవటానికి వీల్లేదు. భుజమా, ఏంటమ్మగారు? వెంటనే గీజర్ ఆన్ చేసి పాపకి స్నానం చేయించు. పాపని జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మగారు. అదేంటి తల్లి, పాప నేను ముట్టుకోకూడదా? ఏ బుజ్జమ్మ నేనొకటి కాదా? కాదు, నువ్వు వేరు, బుజ్జమ్మ వేరు. బుజ్జమ్మ 24 గంటలు ఈ ఇంట్లోనే ఉంటుంది, బయటికెక్కడికి వెళ్ళదు. కాని నువ్వు ఎన్నో అడ్డమైన ఇళ్ళకి వెళ్ళొస్తూ ఉంటావు. సోది చెప్తాను అని ఎంతో మంది చేతులు తాకుతూ ఉంటావు. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటావు. అటువంటి నీ దగ్గర నుండి పాపకి ఇన్ఫెక్షన్స్ రావటం అనేది చాలా ఈజీ. అసలు ఈ పాప గురించి నీకేం తెలుసని? ఈ పాప ఎంత స్పెషల్ నీకు తెలుసా? ఇదేంటి పాప గురించి మొత్తం చెప్పేసేలా ఉంది. ఈ పాపకి జరగబోయేవన్నీ ముందే తెలుస్తాయి. అలా తెలియబట్టి నన్ను కాపాడుకుంది. అలాగే నా పాప ఈ ప్రపంచంలో అందరికన్నా తెలివిగలదవుతుంది. అన్నింటికీ మించి నా పాపంటే నాకు ప్రాణం. దీనికేమైనా అయితే నేను తట్టుకోలేను. ప్లీజ్, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇంకొకసారి మాత్రం నువ్వు పాపని టచ్ చేయొద్దు. నాకు ఎవరైనా ఎదురు ప్రశ్నలు వేస్తే నచ్చదు, కానీ ఈ విషయంలో నిన్ను వదిలేస్తున్నాను. ఎందుకు అంటే నువ్వు మాట్లాడింది నా పాప గురించి కాబట్టి. ఇంకెప్పుడు నాకు ఎదురు ప్రశ్నలు వేయకు, ఎదురు సమాధానాలు చెప్పకు. నువ్వు ఎక్కడ ఉండాలో, ఎంతలో ఉండాలో అలాగే ఉండు. భుజమా, పద. జయ, బాధపడుతున్నావా? నీరజ మాటల్లో నీకు కోపం కనిపిస్తుందేమో, కానీ ప్రేమను చూడు. పాప రోజు రోజుకి నీరజకి ప్రాణమైపోతుంది. పాప విషయం నేను, నీరజ, బుజ్జమ్మ చూసుకుంటాం. అయినా పాప విషయం చూసుకోవడానికి బుజ్జమ్మ ఉంది కదా, ఇక నువ్వెందుకు చెప్పు? నువ్వు నేను ఫోటోలో చూపించిన అమ్మాయిని వెతికే పనిలో ఉండు చాలు. అట్టాగే తల్లి, నేనెళ్ళి రేపొస్తానే. వెళ్ళు. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? నా బిడ్డని నేను ఎత్తుకుంటే బయట వాళ్ళతో మాటలు పడాల్సిన పరిస్థితి నాకెందుకు? నా బిడ్డని నాకు దగ్గర చేయి స్వామి. ఇంకెన్ని రోజులు నేను ఈ నరకం అనుభవించాలి? దయచేసి నన్ను ఈ నరకం నుంచి తప్పించు. రోజు రోజుకి నీరజ పాపకి బాగా దగ్గరైపోతోంది. పాప కూడా నీరజకి బాగా దగ్గరైపోతే అమ్మో, అప్పుడు అప్పుడు నా పరిస్థితి ఏంటి? కూర్చో యశోదా. యశోదా, నువ్వు నన్ను సొంత అన్నయ్యలాగా ఫీల్ అవుతున్నావు కదా? అదేంటన్నయ్య అలా అడుగుతున్నావు? ఏం లేదమ్మా, సొంత అన్నయ్య ఎప్పుడూ చెల్లెలి భవిష్యత్తే కోరుకుంటాడు. నేను అదే కోరుకుంటున్నాను. అందుకే నీకు
పెళ్లి చేద్దామనే నిర్ణయానికి వచ్చాను. అలా అని ఏదో ఒక సంబంధం చూసి నీకతనిచ్చి పెళ్లి చేసి పంపించేయాలని కాదు, నీ జీవితం బాగుండాలని ఆలోచిస్తున్నాను. అన్నయ్య, నీ మంచితనం గురించి, ఇంట్లో వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. మీరు ఏం ఆలోచించినా నా గురించే ఆలోచిస్తారు. కాదన్నను. కానీ ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన కానీ, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశం కానీ లేదన్నయ్య. ఇప్పుడు నా ఆలోచన అంతా ఒక్కటే, నా బిడ్డ నా దగ్గరికి రావాలి. అసలు నా సొంత ఫ్యామిలీ ఏది, నానే వాళ్ళు ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళు అసలు ఆనందంగా ఉన్నారా లేకపోతే నాలాగే ఏదైనా ఆపదలో ఉన్నారా, ఇవేమీ తెలుసుకోకుండా నా వరకు నేను నా జీవితంలో సెటిల్ అవ్వాలని అనుకోవడం లేదు. అలా గనక అనుకుంటే నిజంగా నేను మనిషినే కాదన్నయ్యా. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. నా చుట్టూ ఉన్న చిక్కు ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికిన తర్వాతే నేను పెళ్లి గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను.